హాయ్, హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మీకు ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తున్నాను, చూసేద్దామా? ఇది మైదా పిండి అండి. మైదాతో నేను కాజాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. మైదా పిండి జల్లెడ పట్టి తీసేసుకున్నాను. ఇందులోకి ఇది కుకింగ్ పౌడర్ అనమాట, కుకింగ్ కలర్. ఈ కలర్ కొద్దిగా కలుపుతాను. ఏంటంటే ఇంత కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇది డాల్డా అండి. ఈ డాల్డాని ఇందులోకి కొంచెం కరిగించి వేడి చేసుకొని వేసేస్తాను. వేడి చేసుకొని అలా డాల్డా కొంచెం ఆయిల్గా అది వేడి చేసేసుకొని వేసి కలిపేయాలి. మీకు కుకింగ్ కలర్ అది వద్దు అనుకుంటే న్యాచురల్గా మీరు కుంకుమ పువ్వు ఉంటుంది కదా, అది కరిగించి వేసుకోవచ్చు. లేదా కొద్దిగా పసుపు అయినా నీళ్ళలో కలిపి వేసేసుకోవచ్చు, ఎల్లో కలర్ వస్తుంది. తర్వాత ఇప్పుడు చల్లని నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చండి. చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. ఇది ఇలా అయితే బాగా కలిపేసుకోవాలి. చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇది ఇలా డాల్లాగా ఇంకా కొంచెం మిగిలినది దీంట్లో వేసి పైన ఇలా బాగా నానుకోవాలి. బాగా కలిపేసుకొని ఇలా మోసం చేస్తాను. ఒక 10 నిమిషాలు వదిలేసి ఇప్పుడు ఇందులో వాటర్ వేసేస్తున్నాను. 1.5 కప్పు వేసుకున్నాను నీళ్ళు. ఈ కప్తో 2 కప్పులు షుగర్ వేసాను. 1.5 కప్పు వేసాను నీళ్ళు. వేడి చేసేస్తా. పాకంలాగా రావాలన్నమాట, గట్టి పాకం రావాలి. మరీ అంత గట్టిగా కాకుండా ఇలా చపాతీ వంటలాగా చేసుకోవాలి. కొంచెం లావుగానే చేయాలి ఇవి, మరీ పలుచగా కాకుండా. దీనిని చపాతీలాగా తికేస్తాను. ఇప్పుడు ఇలా చపాతీలు తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒకదాని మీద ఈ చపాతీ కూడా వేసేయాలి. ఇప్పుడు ఈ చపాతీ వేసుకున్నాం కదా, దీని మీద డాల్డా అప్లై చేసుకోవాలి. డాల్డా బాగా ఎక్కువ అప్లై చేసుకోవాలి. ఇలా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చపాతీలో ఇలా తిక్కేసుకోవాలన్నమాట. డాల్డా మొత్తం ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనికి కూడా కొద్దిగా అప్లై చేసుకోవాలి. ఇలా డబల్ వేసుకోవాలి చపాతీ. ఇలా 2 సేమ్ వేసుకోవాలి. తర్వాత కూడా ఇలా డాల్డా వేసుకొని ఇలా డాల్డా అంతా అప్లై చేసుకోవాలి. దీనిపైన కూడా చేసేసుకొని ఇలా రోల్ చేసుకుంటూ రావాలి. ఈ ప్లేట్కి కూడా ఆయిల్ రాసాను అన్నమాట, కొంచెం అతుక్కోకుండా. ఇలా చేసుకొని తర్వాత దీన్ని ఇలా కట్ చేసుకుంటూ రావాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి. చేయడానికి చాలా ఈజీగానే ఉంటుంది, ఒకరే చేసుకోవచ్చు. ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పీసులన్నీ కట్ చేసుకోవాలి. ఇలా అయితే నేను అన్నీ తిక్కి పెట్టేసుకున్నానండి. చపాతీ కట్టితో ఆయిల్ పూసి మనం ఒక్కొక్కటి ఇలా లేయర్స్ వచ్చేలా తిక్కుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. ఇలా
కొంచెం బాగా ఉడికినవాలి. ఒక 5 నిమిషాలు, 5 నిమిషాలు ఏం కాదు, ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత వెంటనే ఈ పాకంలో వేసుకోవాలండి. పాకంలో వేసి తీసేయాలి అంతే. ఆరనిస్తే చాలు, బాగా డ్రై అయిపోతాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. చూసారా, ఇలా లేయర్స్ రావాలి. అవి సైడ్కి పెట్టి ఇలా బాగా వేగిన తర్వాత వెంటనే ఇక్కడ పాకం ఉంటుంది కదా, అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా అటు ఇటు దీన్ని బాగా దానికి అంటుకున్న తర్వాత పాకాన్ని ఇలా తీసేసుకోవడమే. చూసారా, ఇలా వచ్చేస్తుంది అన్నమాట. పాకం వేడిగానే ఉండాలి, ఎప్పుడు చిన్న మంట పెట్టుకొని పాకం ఉడుకుతూనే ఉండాలి, అప్పుడు తీసేసుకోవాలి ఒక్కోటి. అయిపోయింది. అన్నీ వేయించేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలి. 2 నిమిషాల్లో ఆరిపోతాయండి డ్రైగా. చాలా బాగుంటాయి, అసలు చేతికి కూడా అంటుకోదు. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతాయి. చాలా క్రిస్పీగా బాగా వచ్చినాయి అన్నమాట. ఎలా వచ్చాయి, బాగున్నాయా? థ్యాంక్ యూ అండి, ఇంతసేపు నా వీడియో చూసినందుకు. బాయ్.